కేటీఆర్ ఇటు హరీష్ రావు ఈ ఇద్దరు కాంగ్రెస్ సర్కారుపై విమర్శల విల్లు ఎక్కుపెట్టారు. ఆరోపణల అస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణలో రాజకీయాన్ని గరంగా మార్చేస్తున్నారు. వాళ్ళిద్దరూ అవుట్డోర్ గేమ్ ఆడుతుంటే మరో ఇద్దరు నేతలు ఇండోర్ గేమ్ షురూ చేశారట. వాళ్ళిద్దరూ విమర్శలతో వాయిస్తుంటే వీళ్ళిద్దరూ వాటికి ఆరోపణల తాలింపు జోడిస్తున్నారని టాక్. తెలంగాణ భవన్ ని పొలిటికల్ వార్ రూమ్ గా మార్చేసి కాంగ్రెస్ సర్కారుపై రణభేరి మోగిస్తున్నారట ఆ నేతలు. ఇంతకీ ఎవరా లీడర్స్, ఏమా కథ? తెలంగాణ భవన్ వేదికగా గులాబీ పార్టీ కొత్త రాజకీయానికి తెరతీస్తుందని టాక్. అవుట్డోర్ గేమ్ లో భాగంగా కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు కేటీఆర్, హరీష్ రావు విరుచుకుపడుతున్నారు. ఇక ఇండోర్ వేదికగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు అధికార పార్టీని తమ డైలాగులతో చెడుగుడాడుకుంటున్నారని సమాచారం. గులాబీ పార్టీలో వీళ్ళిద్దరూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారని చెప్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు జోడీకి దాసోజు, ప్రవీణ్ జోడీ జత కావడంతో తెలంగాణ రాజకీయంలో వేడి అమాంతం పెరిగిపోయిందంటున్నారు. వీళ్ళిద్దరూ క్విక్ రియాక్షన్ టీమ్ గా మారారంటున్నారు. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రధాన అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు తెలంగాణ భవన్ కేంద్రంగా దాసోజు ఆర్ఎస్పీలో రేవంత్ సర్కార్ పై విమర్శల విల్లు ఎక్కుపెట్టి ఆరోపణ అస్త్రాలు సంధిస్తున్నారు. అధిష్టానం అప్పగించిన ప్రతి టార్గెట్ ను రీచ్ అవుతూ ప్రత్యర్థుల దాడిని తిప్పుకొట్టడంలో ఈ ఇద్దరు ముందుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులపై వస్తున్న వ్యక్తిగత విమర్శలకు వీళ్ళిద్దరే చెక్ పెడుతున్నారు. తెలంగాణ భవన్ అడ్డాగా కాంగ్రెస్, బీజేపీలపై ఈ ఇద్దరు నేతలు మాటలు తూటాలు పిలుస్తున్నారు. గురుకులాల్లో అవినీతి అంశం దగ్గర నుంచి క్షుద్ర పూజలంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ సర్కార్ పై దాసోజు, ప్రవీణ్ కుమార్లు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారంటున్నారు గులాబీ నేతలు. మేటర్ ఏదైనా ప్రత్యర్థులకు హీట్ పుట్టేలా కౌంటర్ ఇస్తున్నారట. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తే వెంటనే తెలంగాణ భవన్ నుంచి దాసోజు శ్రవణ్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. విశ్వవిద్యాలయాల సమస్యలో ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దాసోజు తీవ్రంగా మండిపడ్డారు. నిజాం కాలేజ్ తో పాటు పలు వర్సిటీల్లో సర్టిఫికెట్ల పేరుతో బ్లాక్ మెయిల్ దందా నడుస్తోందని ఆరోపించారు. హైడ్రా, భూకుంభకోణాలు, బుల్డోజర్ రాజ్యాంగం అంటూ కాంగ్రెస్ సర్కార్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. మెట్రో భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాజేస్తోందని, హిల్ట్ పాలసీ పేరుతో ల్యాండ్ స్కాములకు పాల్పడుతుందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తే పక్కా ఆధారాలతో వెంటనే కౌంటర్ అటాక్ చేస్తున్నారు. స్కాములు, అక్రమ కేసులపై దాసోజు విరుచుకుపడుతుంటే ప్రభుత్వ లోపాలను ఎండగట్టడంలో ముందున్నారట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన తనదైన శైలిలో దూసుకు వెళ్తున్నారని సమాచారం. గురుకులాల టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించడమే కాకుండా బీఆర్ఎస్ నేతలకు సెక్యూరిటీని తొలగించడాన్ని ప్రవీణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడంపై ఆయన విమర్శల బాణాలు సంధించారు. కాళేశ్వరం విషయంలో తప్పంతా సర్కార్దేనంటున్నారు ఆయన. బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్ వేదికగా దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు క్విక్ రియాక్షన్ టీమ్ గా మారి పొలిటికల్ యాక్షన్ తో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.